కరుణాకర్ రెడ్డి గారి పేరు చెబితేనే భూదందాలకు, అక్రమాలకు, రౌడీజానికి, మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగానికి కేర్ ఆఫ్ అడ్రస్. రాజారెడ్డి యొక్క మరొక రూపమే ఈ ఊరిలో కరుణాకర్ రెడ్డి. తన కుమారుడు గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 34,000 దొంగ ఓట్లు చేర్చింది ఎవరో తెలుసా? 34 ఏళ్ల వయసున్నటువంటి ఒక వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టబద్దంగా జరగాల్సినటువంటి ఎన్నికలను, ఎపిక్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసిన వ్యక్తి వయస్సు 34 ఏళ్లు. 34 ఏళ్ల కుర్రోడికి అధికారం ఇస్తే వట వృక్షంలా, విష వృక్షంలా ఈ నగరాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకుని ఎవరిని కూడా మన విధులు, మన పనులు చేసుకునేవారు, మన ఆస్తుల్లో వాటా అడుగుతారు. తండ్రి కొండ మీద, కొడుకు తిరుపతిలో తిష్ట వేసి అనేక దౌర్జన్యాలకు కనుసైగలతో చేశారు. ఈ అభినయ్ రెడ్డి యొక్క పిఏ అంటే కూడా ఉండేటువంటి ఒక చెంచాకు తిరుపతి విమానాశ్రయంలో వెళ్లేందుకు పాసు ఇవ్వనందుకు ఏం చేశాడో తిరుపతి ప్రజలు తెలుసు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అత్యంత కీలకమైన తిరుపతి విమానాశ్రయానికి 3 రోజుల పాటు తాగునీరు, సాగునీరు అవసరమైనటువంటి నీటిని కట్ చేసినట్టు అహంకారి. విమానాశ్రయ అధికారులు ఉండేటువంటి గెస్ట్ హౌస్ ముందర పెద్ద రోడ్డు తవ్వేసి వాళ్ళను విధులకు పోనీయకుండా అడ్డుకొని తన అహంకారాన్ని కార్పొరేషన్ ద్వారా అహంకారం ప్రదర్శించినటువంటి వ్యక్తి ఈ 34 ఏళ్ల కుర్రవాడు. తిరుపతి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో గడపాలని చిట్ట చివరి సమయంలో అందరూ కూడా తిరుపతిలో సెటిల్ కావాలని కోరుకుంటారు. మరి ఇలాంటి తండ్రి కొడుకుల చేతిలో ఈ నగరం క్షేమమా అని తిరుపతి ప్రజలందరూ కూడా ఆలోచించేటువంటి సమయం ఆసన్నమైంది. వీళ్ళ వేషాలకు, నాటకాలకు, దౌర్జన్యాలకు చరమ గీతం పాడబోతారు. ఎప్పుడైతే మేము గతంలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్లు వేసినటువంటి యూనివర్సిటీకి అడ్డంగా అక్కడ వాళ్ళు నిర్మించేటువంటి స్టార్ హోటల్ కోసం యూనివర్సిటీ ఛిద్రం చేస్తూ విద్యా వాతావరణాన్ని భంగం కలిగిస్తూ చేసినటువంటి దాన్ని అడ్డుకునేటువంటి చట్టబద్దంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే మీరందరూ చూశారు. సుగుణమ్మ గారి, మావి, హరిప్రసాద్ లాంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా దిష్టి బొమ్మలు తయారు చేసి నిజంగానే మేము చనిపోతే శవదహనం ఎలా చేస్తారో ఊరేగించి వికటాట్టహాసం చేస్తూ పైశాచికమైనటువంటి ఆనందం పొందినటువంటి కుటుంబం ఈ భూమన కుటుంబం. ఒక వర్గం మీద వివక్షతో, కక్షతో కొండపైన ఒక వర్గాన్ని సాధిస్తూ ఎవరు కూడా మనం చెప్తాం, పెద్దవాళ్ళు చిన్నప్పుడే మనకు చెప్పేవాళ్ళు, ఎక్కడ కొట్టినా కడుపు మీద కొట్టొద్దని. ఇవాళ తిరుమలలో చిన్న చిన్న వ్యాపారస్తుల కడుపు మీద కొట్టి బెదిరించి వాళ్ళని మీ వైపుకు తిప్పుకోలేదని, బెదిరించడం లేదని ఇవాళ ఎన్డీఏ కూటమి తరపున ప్రశ్నిస్తూ ఇకపై రోజు ఒక్కొక్క వీళ్లు చేసినటువంటి అరాచకాలు గత 5 సంవత్సరాలలో వేల చేతిలో మోసపోయి నష్టపోయినటువంటి కుటుంబాలను రోడ్డు మీదకి తీసుకుని వచ్చి